కోనసీమ వాసుల ప్రేమకు సరిహద్దులుండవు. కోనసీమ వాసుల ఆప్యాయతకు కొలమానాలుండవు. వారింటికి వెళితేనే మర్యాదలతో ముంచెత్తుతారు. మరి వాళ్ళ దశాబ్దాల కళని ఏ అధికారైనా సాకారం చేస్తే ఎలా మర్చిపోరు అనడానికి సాక్ష్యమే జిల్లాలోని ఓ వంతెనకు కలెక్టర్ హిమాంశు శుక్లా పేరు పెట్టడం. ఈ కృతజ్ఞతకు కోనసీమ వాసుల ఆదరణకు కలెక్టర్ హిమాంశు ఆనందభరితులయ్యారు. ఇంతకీ ఆ స్టోరీ ఏంటనేగా మీ డౌట్. లెట్స్ వాచ్ దిస్. ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లాల పునర్విభజనలో భాగంగా 2 ఏళ్ల క్రితం ఏర్పడిన ఈ జిల్లాకు తొలి కలెక్టర్గా వచ్చారు హిమాంశు శుక్లా. అయితే ప్రభుత్వం మారిన తరువాత ఆయన బదిలీ అయ్యారు. 2 ఏళ్ల తన ఉద్యోగ కాలంలో హిమాంశు ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు. దీంతో జిల్లావాసుల మదిలో హిమాంశు శుక్లా పేరు స్థిరపడిపోయింది. ఆయన బదిలీపై వెళ్లినా జిల్లావాసుల మదిలోంచి మాత్రం వెళ్లలేదు. ఈ జిల్లా చుట్టూ గోదావరి, గౌతమి నదులు పారుతూ ఉంటాయి. జిల్లాలో ఏ మూలకు వెళ్లినా ఈ 2 నదుల్లో ఏదో ఒకటి కనిపిస్తుంది. చుట్టూ నీరుతో ఈ ప్రాంతమంతా అందంగా ఉంటుంది. కానీ దాంతో పాటు కొన్ని కష్టాలు కూడా తెచ్చిపెడుతుంది. అలా గోదావరి పాయ పక్కనే ఉన్న ఓ 6-7 గ్రామాల వాసులు దశాబ్దాలుగా గోదావరి పాయపై చిన్నపాటి వంతెన లేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి గ్రామాల్లో ఒకటి లుటుకూరు. దీని పక్కనే పాసర్లపూడి లంక, బోడసుకూరు వంటి గ్రామాలుంటాయి. ఈ లుటుకూరుకు 2.5 కిలోమీటర్ల దూరంలో ప్రముఖ బౌద్ధ స్తూపం ఉన్న ఆదూరు కూడా కనువిందు చేస్తూ ఉంటుంది. లుటుకూరు గ్రామంకి వెళ్లాలంటే ఇదిగో ఈ చిన్న కాలువను దాటాలి. వర్షాకాలం వచ్చిందంటే ఇక ఈ గ్రామాల ప్రజలు పడే బాధలు అన్నీ కావు. ఆ కాలువ మీద ఎప్పుడో దశాబ్దాల క్రితం కర్రలతో కట్టిన వంతెన వేశారు. ఈ సంవత్సరం మార్చి నెల వరకు ఆ వంతెనపై ఈ గ్రామాల వాసులు రాకపోకలు సాగించేవారు. జిల్లా కాకముందే ఇక్కడి గ్రామాల వారంతా ఉమ్మడి జిల్లాకు కలెక్టర్గా వచ్చిన వారందరినీ కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. కానీ ఆ కాలువపై వంతెన మాత్రం కలగానే మిగిలింది. గత ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో నూతన కలెక్టర్ హిమాంశు శుక్లాను కలిసి ఆయనకు వినతి పత్రం అందించారు గ్రామస్తులు. కొత్త జిల్లా, కొత్త ప్రభుత్వం, కొత్త ప్రాధాన్యాల నడుమ ఓ 2 ఏళ్ల పాటు ఈ కాల్వపై వంతెన నిర్మాణం జరగలేదు. ఈ ఏడాది మార్చి నెలలో కాల్వపై వంతెన నిర్మాణానికి ఆనాటి కలెక్టర్ హిమాంశు శుక్లా ముందుకొచ్చారు. తాను కలెక్టర్గా ఉండంగానే ఈ కాల్వపై వంతెన నిర్మించాలని పట్టుబట్టారు. ఇక 3 నెలల కాలంలో ఈ వంతెన నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేశారు. నా పేరు బోనబ్బులండి. లుటుకూరు గ్రామ పంచాయతీ వార్డు నెంబర్గా. ఇది మాకు ఈ బ్రిడ్జి బాగా ఉపకారం పడిందండి. అదే కలెక్టర్ గారు శుక్లా గారు ఇచ్చిన డొనేషన్తో మాకు ఈ బ్రిడ్జి అయిందండి. ఈ బ్రిడ్జి వల్ల మాకు లుటుకూరు, ఆదూరు, మగటపల్లి, గోగులమఠం ప్రజలందరూ కూడా ఇలాగ అమలాపురం వెళ్ళడం బాగా దగ్గరగా ఉంటుందండి. మాకు ఈ బ్రిడ్జి ఉపయోగించడం చాలా సంతోషం అండి. మాకు గతంలో చాలా ఇబ్బందులు పడేవాళ్ళండి. ఈ బ్రిడ్జి మీద ఏమి వెళ్ళినా కూడా ప్రమాదాలు జరిగాయండి. దాంతో ఇది చాలా ఉపకారం అని చెప్పి మేము అందరం కూడా సంతోషిస్తున్నాం. ఆనాటి ఎంపీ చింత అనురాధ నుంచి పార్లమెంటు నిధులు, జిల్లా పరిషత్ నుంచి మరికొన్ని నిధులు, డిఎంఎఫ్ నుంచి ఇంకొన్ని నిధులు తీసుకువచ్చిన కలెక్టర్ హిమాంశు శుక్లా వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 3 నెలల్లోనే ₹1 కోటి వ్యయంతో ఈ కాల్వపై వంతెన నిర్మాణం పూర్తయింది. సరిగ్గా వర్షాలు, వరదల సమయానికి ఈ వంతెన పూర్తి చేశారు. దశాబ్దాలుగా ఫలించని స్వప్నాన్ని కలెక్టర్ హిమాంశు శుక్లా కేవలం 3 నెలల్లోనే పూర్తి చేయడంతో చుట్టుపక్కల గ్రామాల వారంతా కలిసి ఆ వంతెనకు హిమాంశు శుక్లా రామసేతు అని పేరు పెట్టారు. అలా వారి అభిమానాన్ని, కృతజ్ఞతను చాటుకున్నారు. శుక్లా గారు చేసినటువంటి పనికి మేమందరం కూడా మంత్రముగ్ధులై, అప్పుడే పాసిలపూడి పరిధిలోకి వస్తుంది లంక, పాసిలపూడి లంక పరిధిలోకి వస్తుంది. పాసిలపూడి లంక సర్పంచ్ గారిని ఆయన పేరు పెడితే బాగుంటుందని అక్కడి నుంచి మాకు ఒక చిన్న ఇండికేషన్ వస్తే సర్పంచ్ గారిని అడిగిన వెంటనే ఆయన పెద్ద మనసుతో పంచాయతీలో తీర్మానం చేసి హిమాంశు శుక్లా వారధిని నామకరణం చేసి ఆయన తీర్మానం ఇవ్వడం జరిగింది. దానికి మేమందరం కూడా పాసిలపూడి లంక సర్పంచ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే అవసరం మాకు బ్రిడ్జికి, పాసిలపూడి గ్రామస్తులకు ఏమో అవసరం లేకపోయినా ఆయన పెద్ద మనసుతో ఆ తీర్మానం చేసి ఇచ్చినందుకు సర్పంచ్ గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ
ఇప్పుడు హిమాంశు శుక్ల రామసేతు మీది నుంచే ఆయా గ్రామాల వారి రాకపోకలు జరుగుతున్నాయి. రవాణా వ్యవస్థకు చక్కని మార్గం ఏర్పడింది. ఇప్పుడు వరదలు, భారీ వర్షాలు వచ్చినా అక్కడి వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వటం లేదు. ఆ వంతెన మీద నుంచి ప్రయాణించే వారంతా ఇప్పుడు ఆనాటి కలెక్టర్ హిమాంశు శుక్ల పేరే చెప్పుకుంటున్నారు. ఏమైనా రాష్ట్రంలో ప్రతి జిల్లాకు, ప్రతి నగరానికి, ప్రతి పట్టణానికి అధికారులు వస్తారు. కొన్నాళ్లు వారి విధులు నిర్వహించి వెళ్లిపోతారు. కొందరు మాత్రం వెళ్తూ వారి పేరు నిలబెట్టుకొని వెళ్తారు. ఇదిగో ఈ హిమాంశు శుక్లల కలెక్టర్ గారు వంతెన నిర్మించారు అంటున్నారు. కానీ ఆయన ఆ కాల్వ మీద వంతెన నిర్మించలేదు. కోనసీమ వాసుల మనసుల్లో చెరగని అభిమానాల వంతెన నిర్మించారంటున్నారు లుటుకూరు, పాసలపూడి లంక, బోడసక్కూరు గ్రామాల ప్రజలు.